ప్రత్యేకించబడిన మనము, నాజీరు చేయబడిన మనము, క్రీస్తు రక్తము చేత కడగబడిన మనము, వాక్యము చేత పోషించబడుతున్న మనము దేవుడి దగ్గరికి అంటే ప్రార్థనలోనికి వెళ్ళి మన సమస్యలు ఆయనకి చెప్పాలి వద్దా? అన్ని సమయంలో చెప్పాలి. బాధ కలిగినప్పుడు ప్రార్థన చేయాలి, సంతోషం కలిగినప్పుడు ప్రార్థన చేయాలి, దుఃఖము కలిగినప్పుడు చేయాలి, మనకి సమృద్ధి ఉన్నప్పుడు చేయాలి, కరువులో ఉన్నప్పుడు చేయాలి, నడవలేని స్థితిలో చేయాలి, అన్ని సమయంలో ప్రార్థన చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా? అన్ని సమయంలో కాకుండా వాడి అవయవాలలో అన్ని సక్రమంగా పనిచేస్తున్నప్పుడు ప్రార్థన చేయడు. కానీ ఈయన హాస్పిటల్ తీసుకెళ్ళి ఐసీలో పెట్టినప్పుడు వాటికి తెగ చేస్తాడు ప్రార్థన. అప్పుడు గుర్తొచ్చేస్తాడు దేవుడు. ఎందుకు? ఇంకా ఇక్కడి నుంచి డాక్టర్ గారు కూడా కష్టమయ్యా, తర్వాత మరి నీ ఇష్టం అన్నప్పుడు ఇంక వీటికి ఏం చేయాలో తెలియక దేవుడి మీద ఆధారపడదు. అది కాదు, ఆ సమయంలో కాదు ప్రార్థన, అన్ని సమయంలో ప్రార్థన చేయాలి.